అందుట్లో ఒక ఊరు కాలిఫోర్నియాలో ఉండేది. కాలిఫోర్నియా, అమెరికాలో కాలిఫోర్నియా. ఆ కాలిఫోర్నియా ప్రాంతంలో దాన్ని డెత్ వ్యాలీ అనేవాళ్ళు. డెత్ వ్యాలీ. దాని పేరే డెత్ వ్యాలీ. మరణ దానంట లోయ. దాని పేరది. సో, అక్కడికి ఎవరికి ఎళ్ళటానికి ఇష్టపడరు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి జబ్బులుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్, డెలివరీ సరిగ్గా అవ్వదు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలో ప్రతిరోజు 2, 3 మర్డర్‌లవుతాయి. ఇది పరిస్థితి. అయితే ఆయన పరిచయం చేయడానికెళ్ళాడు. ఒక లేడీ పరిచయం చేయడానికెళ్ళింది. ఆమె కొన్ని దినాలు ప్రార్థన చేసింది. ఐ థింక్ షీ ప్రేయిడ్ ఫర్ 6 మంత్స్. 6 నెలలు ప్రార్థన చేసింది. షీ డిడ్ నాట్ ప్రీచ్ ఎ వర్డ్. ఒక్క మాట కూడా వాక్యం బోధించలేదు. 6 నెలలు ప్రార్థన చేసింది. 6 నెలల ప్రార్థనలో దేవుడు ఆమెకు చూపించింది ఏంటి తెలుసా? ఒక లేడీని చూపించాడు. ఒక లేడీ. ఆ లేడీ నల్లగా ఉంటది. నల్ల బట్టలేసుకుంటది. ఆమె కొన్ని భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటది. ఆమె వెస్ట్ ఇండీస్ నుంచి వచ్చింది. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, సాతానుడు ఈమెను కేంద్రంగా పెట్టుకొని దీన్ని ఏల్తన్నాడు అనేసి. ఈమె డైరెక్ట్‌గా ఆమె ఎదుట నిలబడి ప్రార్థన చేసింది. ఇట్ వాస్ ఎ ఫైట్. యుద్ధం. యుద్ధం. ఆ యుద్ధములో ఈమె నిలబడింది. చివరికి ఆమె పడిపోయింది. షీ ఫెల్ డౌన్. మీకు విషయం తెలుసా? వితిన్ 6 వీక్స్ 6 వారాల్లో డెత్ వ్యాలీ లివింగ్ వ్యాలీ అయిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సాటన్. సాతాన్ యొక్క శక్తి అంత భయంకరమైనది. మొట్టమొదటిది పవర్ఫుల్. రెండోది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. సాతానుడు శక్తివంతుడు, పవర్ఫుల్. సాతానుడు దుర్మార్గుడు, వికెట్. దుర్మార్గుడు ఈ పదం ఏమాత్రం కూడా అరమరికలు లేకుండా చెప్తున్నాడు. దుర్మార్గుడాడు. హీఈస్ వెరీ వికెట్. ఎంత వికెట్ అని అంటే వాడు ప్రవర్తించే విధానం ఒక ఎగ్జాంపుల్లో చెప్తే అమ్మా ఇదా వీడు చేసేది అని అనుకుంటూ ఉంటాడు. భారతదేశంలో భూత వైద్యం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. భూత వైద్యం చేసేవాళ్ళు అబద్ధాలు ఆడతారా? ఆడరు. నిజమే చెప్తారు వాళ్ళు. నిజమే చెప్తారు. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏమండి మా గేదె ఎటు వెళ్ళిపోయిందో తెలియదండి అంటే, అవునా చెప్తా నాకు చాట మీద కత్తిరి పెట్టి చెప్తా, ఇదిగో ఇటు వెళ్ళింది అంటాడు. నిజమే. ఇట్ ఈస్ ట్రూ. అబద్ధం కాదది. నిజమే చెప్తాడు. ఇప్పటిదాకా పట్టించుకోలేదేమో మీరు. నో, ఇట్స్ ట్రూ. నిజమే చెప్తాడు. వాడు నీకున్నటువంటి బాధలేంటి చెప్తాడు. నిన్న జరిగిన సమస్య ఏంటి చెప్తాడు. మొన్న జరిగిన సమస్య ఏంటి చెప్తాడు. హీ న్యూ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిందంతా వాడికి తెలుసు. కాబట్టి చెప్తాడు వాడు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? ఒక తాయెత్తు కడతా నీకు పోద్దంటాడు. పోద్దా? పోతది. ఇది కూడా నిజమే. సార్ మీరేదో తేడాగా మాట్లాడుతున్నట్టు. వికెట్నెస్ అంటే ఏంటో మీకు చూపిస్తా ఇప్పుడు. వికెట్నెస్ అంటే ఏంటో జరిగేదేంటి తెలుసా? ఒక చిన్న దెయ్యంగాడు పెద్ద దెయ్యంతో డీల్ మాట్లాడుకుంటారు అనమాట. అన్నా తాయెత్తుతో నేను వెళ్ళిపోతాను, నువ్వు చూసుకోయే అంటాడన్నమాట. అర్థమైందా? నీ కడుపు నొప్పి పోద్ది. కడుపు నొప్పితో నువ్వు భూత వైద్యుడి దగ్గరికి వెళ్తే కడుపు నొప్పి పోద్ది. ఏమండి కడుపు నొప్పి పోయింది, అవునా ఈ తాయెత్తు ఉంచుకోండి పోద్ది అంటాడు. 4 నెలల తర్వాత ఇంకేదో నొప్పి వస్తుంది. ఆ నొప్పితో మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తే ఇంకో తాయెత్తు కట్టేస్తాడు. ఆ నొప్పి పోద్ది, ఇంకో నొప్పి వస్తుంది. ఫైనల్గా ఎక్కడ దాకా వెళ్తావు తెలుసా? చచ్చిపోతావు.